गौराग्रगण्यगणगोत्रगणोरुहारं गौरङ्गगूढतमगोप्यदकल्पवृक्षं गोपालगाढरतिदां यतिसिंहगौर गोविन्ददेशिकवरं सततं नमामि. 8వ అధ్యాయం ఆస్ట్రేలియా నాటకం. మీరు తప్పకుండా రావాలి. నీమాయ్ పండిత్ దాస్, జగత్పతి దాస్, దీనబంధు దాస్ ఈ ముగ్గురు ఆస్ట్రేలియా నుంచి భువనేశ్వర్కు వచ్చారు. అక్కడ గోవింద స్వామి గారి చేత దీక్ష పొందారు. ఆ సమయంలో మహారాజు గారు అనారోగ్య కారణంగా నడవలేని స్థితిలో ఉండేవారు. అయినప్పటికీ ప్రతిరోజు గురు పూజకు, క్లాసులకు ఆయనను ఎత్తుకుని తీసుకెళ్లేవారు. నీమాయ్ పండిత్ దాస్ చెప్తారు, నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మహారాజు గారు ఎప్పుడూ ఆనందంలోనే ఉండేవారు. ఆయన సాంగత్యం వల్ల చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందాన్ని అనుభవించేవారు. మేము భువనేశ్వర్కు వచ్చిన కొద్ది రోజులకే 2 భక్తుల సహాయంతో ఆయన నడవటం ప్రారంభించారు. ఒక భక్తుడు ఒక చేయి పట్టుకొని, మరొక భక్తుడు ఇంకో చేయి పట్టుకొని మహారాజు గారు ఒక కర్ర ఆధారంగా నడిచేవారు. ఆ సందర్శన సమయంలోనే మేము ముగ్గురము ఆయన నుండి దీక్ష స్వీకరించాము. గాయత్రి మంత్రం స్వీకరించడానికి ఆయన గదిలోకి వెళ్ళినప్పుడు ఆయన మా భుజాలపై యజ్ఞోపవీతం వేసిన తరువాత మేము కొత్త దీక్షితులు ముగ్గురము ఆయనతో కలిసి గాయత్రి మంత్రాన్ని పఠించాము. తర్వాత ఆయన అడిగారు, ఏమైనా ప్రశ్నలున్నాయా? అప్పుడు నేను ఇలా అన్నాను, గురు మహారాజా, గురువుకి ఆజ్ఞ ఇవ్వకూడదు, గురువుతో ఇది చేయండి అది చేయండి అని చెప్పకూడదు అని శాస్త్రాలు చెబుతాయి. అందుకు ఆయన అది నిజమే అన్నారు. అప్పుడు నేను మళ్ళీ ఇలా అన్నాను, అయితే గురు మహారాజా, మీ కాళ్ళు బాగుపడిన తర్వాత మీరు తప్పకుండా ఆస్ట్రేలియా రావాలి. ఇది విని ఆయన గట్టిగా నవ్వారు. అనురాధాదేవి చెబుతారు, 1990 ప్రారంభంలో నా భర్త జగతాత్మ ప్రభు ఎవరో ఇచ్చిన భువనేశ్వర్లో శ్రీల గోవింద మహారాజ్ గారు ఇచ్చిన ఉపన్యాసాల క్యాసెట్ను వింటున్నాడు. నేను వరండాలో తడిబట్టలు ఆరబెడుతూ ఉండగా ఆ క్యాసెట్ శబ్దం పడక గది నుంచి వినిపిస్తోంది. ఆయన ఉచ్చారణ నాకు అంతగా అర్థం కాలేదు, అని ఆయన నవ్వు మాత్రం ఎంతో శక్తివంతంగా ఆనందంగా ఉంది. నేను అనుకున్నాను, ఇలా హృదయపూర్వకంగా నవ్వగలిగే గురువు ఖచ్చితంగా నిజమైన వాడే. మా గురువు కొన్ని సంవత్సరాల ముందు పతనమైపోయాడు. దాంతో ఆస్ట్రేలియా యాత్ర తీవ్ర గందరగోళంలో పడింది. ఇతరుల్లాగే నేను కూడా శ్రీల ప్రభుపాదల్ని ఆశ్రయించాలి అని అనుకున్నాను. కానీ ప్రభుపాదల గ్రంథాలను లోతుగా చదివిన తరువాత నాకు స్పష్టంగా అర్థమైంది, ప్రశ్నలు అడగడానికి, వ్యక్తిగత మార్గదర్శనం పొందడానికి జీవించి ఉన్న నిజమైన ఆధ్యాత్మిక గురువు అవసరం. కాన్ జర్నల్ అనే పత్రికలో పతనమైన గురువుల శిష్యులు నిజమైన గురువును వెతికి మళ్ళీ దీక్ష రీఇనిషియేషన్ స్వీకరించవచ్చని చదివాము. నేను కళ్ళ నీళ్లు పెట్టుకొని ఇలా ఆలోచించాను, నేను 6 పిల్లల తల్లిని, గర్భవతిని, ప్రయాణం చేయడానికి డబ్బు లేదు. అటువంటి పరిస్థితుల్లో గురువుని ఎలా కనుగొనగలను? ఇస్కాన్ వెలుపల ఇతర వైష్ణవ సమూహాలకు చాలామంది భక్తులు వెళ్ళిపోతున్న దాన్ని చూసి నేను శ్రీల ప్రభుపాదులకు ఇలా ప్రార్థించాను, దయచేసి నాకు ఒక గురువును పంపండి, నన్ను మీ పరంపరలోనే ఉంచండి, మీ కుటుంబంలోనే ఉంచండి. జగతాత్మదాస్ చెబుతారు, ఆ పర్యటనను ఏర్పాటు చేసిన భక్తులు భువనేశ్వర్కు వెళ్ళి శ్రీల గోవింద స్వామి గారితో కొంతకాలం గడిపారు. వారందరూ ఆస్ట్రేలియాలో ఉన్న పూర్వ జోనల్ గురువు చేత దీక్ష పొందిన వారే. ఆ గురువు పతనమైనప్పుడు వారి విశ్వాసం పూర్తిగా కూలిపోయింది. తర్వాత గోవింద మహారాజ్ గారిని కలిసినప్పుడు అది వారికి ఒక గొప్ప ప్రకాశంలా అనిపించింది.
వారు చాలా ఉత్సాహంతో ఆనందంతో నిండిపోయారు. ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన తర్వాత మహారాజు గారి ప్రచారాన్ని విస్తరించాలనే ఉత్సాహంతో ఉన్నారు. స్థానిక ఆలయ అధ్యక్షుడిని కలిసి గౌర్ గోవింద మహారాజు గారిని ఆహ్వానించాలని అనుకుంటున్నామని నాకు చెప్పారు. దీనిపై నా అభిప్రాయం ఏమిటి అని అడిగారు. నేను వారితో ఇలా చెప్పాను, అలా చేయకండి. ఇంతకుముందు ఒక ప్రముఖ గురువుల శిష్యులు తమ గురువును ఆస్ట్రేలియాకు తీసుకురావాలని ప్రయత్నించారు, కానీ నాయకత్వం అనుమతించలేదు. ఆ గురువు పుస్తక పంపిణీని ఎక్కువగా ప్రోత్సహించేవారు, కానీ అప్పట్లో ఆస్ట్రేలియాలో నిర్వాహకులు భక్తులను సీడీలు, ఇతర వస్తువులు అమ్మించి ఎక్కువ డబ్బు సేకరించడంపైనే దృష్టి పెట్టారు. అందుకే నేను ఇలా అన్నాను, అనుమతి అడగకండి, నేరుగా మహారాజు గారిని తీసుకురండి. అప్పుడు వారు నన్ను అడిగారు, ఇలా ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా? అతను ఇలా అన్నాడు, అవును, ఇంతకుముందు కొంతమంది భక్తులు గౌడీయ మఠం నుంచి కూడా సాధువులను తీసుకుని వచ్చారు. వారు ఆస్ట్రేలియా అంతటా పర్యటించారు. నేను ఇలా అన్నాను, మీరు ఆయనను తీసుకువచ్చి ఆలయం నుంచి ఆలయానికి తీసుకువెళితే వారు తప్పక అంగీకరించాల్సిందే. ఇది మొదటి సమస్య. గౌర్ గోవింద స్వామి గారు ఆస్ట్రేలియాకు రావడానికి ఎలాంటి అధికారిక ఆహ్వానము లేదు. అటువంటి ఆహ్వానం ఎప్పటికైనా ఇస్తారని నేను నమ్మలేదు. ఆస్ట్రేలియాకు ఎవరైనా రావడంపై అక్కడ నాయకులు చాలా సంరక్షణతో జాగ్రత్తగా ఉండేవారు. మళ్ళీ భక్తులు పూర్వపు స్థితికి వెళ్ళిపోతారేమో అని వారు భయపడేవారు. పుస్తకాలు అమ్మడం, ఎప్పుడూ గుండు చేయించుకోవడం, ధోతీలు ధరించడం మొదలైనవిగా. ఇంతకుముందు వారికి చాలా ప్రతికూల ప్రచారం వచ్చింది. ఆ తరువాత వారు భక్తుల ప్రదర్శన విధానాన్ని మార్చారు మరియు పుస్తకాల బదులు ఇతర సామాగ్రి, పారాఫెర్నలియాను అమ్మించడం ప్రారంభించారు. తద్వారా చాలా డబ్బు సేకరించగలిగారు. 1986లో స్థానిక గురువుకు ఆధ్యాత్మిక సమస్యలు వచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఇది 4 సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ మధ్య కాలంలో చాలా మార్పులు జరిగాయి. చాలామంది భక్తులు వెళ్ళిపోయారు. కొన్ని ఆలయాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. దాంతో నాయకులు మరింత సంరక్షణాత్మకంగా మారిపోయారు. ఆలయాల్లో మార్పులు చాలా తీవ్రంగా జరిగాయి. అందరూ ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు. అది ఇక భారతీయ సంస్కృతిలా ఏమాత్రం కనిపించలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ 2 భక్తులు భారతీయ స్వామిని తీసుకురావడానికి నాయకుల అనుమతి తీసుకుందామని చెప్పినప్పుడు నేను ఇలా అన్నాను, అది మర్చిపోండి, నేరుగా ఆయనను తీసుకువెళ్ళండి. అలాగే వారు లగుడి ప్రభు వంటి మరికొందరు భక్తుల అభిప్రాయాన్ని కూడా అడిగారు. లగుడి ప్రభు ఇలా అన్నారు, తీసుకురండి, నేరుగా తీసుకురండి. మహాశక్తిదేవి ఇలా చెబుతారు, 1987 లేదా 1988 ప్రాంతంలో ప్రభుపాదుల శిష్యుడైన లగుడి ప్రభు తనకు తెలిసిన భారతదేశంలోని ఒక శుద్ధ భక్తుడి గురించి నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు. ఆయనను ఆస్ట్రేలియాకు తీసుకురావాలనేది ఆయన కోరిక. లగుడి ప్రభు నన్ను అడిగాడు, గౌర్ గోవింద స్వామి గారికి ఒక లేఖ టైప్ చేసి ఇవ్వమని. ఆయనను ఆస్ట్రేలియాకు తీసుకురావాలని ఎంతగా కోరుకుంటున్నామో చెప్పేలా. ఆయన నుంచి సమాధానం వచ్చి ఉండవచ్చు, కానీ దాని గురించి నాకు తెలియదు. 1989 ప్రాంతంలో నేను సిడ్నీకి రైల్లో ప్రయాణిస్తున్నాను. అప్పుడు లగుడి ప్రభు నాకు గౌర్ గోవింద మహారాజ్ గారి కొన్ని క్యాసెట్లు ఇచ్చాడు. బహుశా అవి 1989లో భువనేశ్వర్కు వెళ్ళి వచ్చిన దీనబంధు, నీమాయ్ పండిత్, జగత్పతి తీసుకువచ్చిన రికార్డింగ్స్ అయి ఉండవచ్చు. అవి చైతన్య చరితామృతంపై ఉన్న ఉపన్యాసాలు. నేను ఆ క్యాసెట్లను రైల్లో వింటూ ఉండగా ఇలా అనిపించింది, చైతన్య మహాప్రభువుని గురించి ఇంత అద్భుతంగా మాట్లాడుతున్న ఈ కోట్ వెర్రివాడు ఇన్ కోట్స్ ఎవరు? భారతదేశంలోని ఒక దూరమైన ప్రాంతం నుంచి ఇంత శుద్ధమైన సందేశం వినిపించడం
చాలా రహస్యంగా అనిపించింది. అది నాకు అప్పటి వరకు న్యూ గోవర్ధన్ ఫార్ములో అనుభవించిన ఇస్కాన్ జీవితం కన్నా పూర్తిగా భిన్నంగా అనిపించింది. జగతాత్మదాస్ ఇలా అన్నారు, నేను గౌర్ గోవింద మహారాజ్ గారి కొన్ని క్యాసెట్ల ఉపన్యాసాలు విన్నాను. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, వావ్, ఈ వ్యక్తిని తప్పకుండా కలవాలి. నేను ఇంతకుముందే శ్రీల ప్రభుపాదుల చేత మొదటి దీక్ష పొందాను. కానీ ఆ సమయంలో నా భార్యతో కలిసి నాకు మార్గదర్శనం ఇవ్వగలిగే గురువును వెతుకుతున్నాము. ఏ విధమైన రాజీ లేకుండా సత్యాన్ని మాట్లాడగలిగే పూర్తిగా శుద్ధుడైన వ్యక్తిని మేము కోరుకున్నాము. మీరు ఏం బోధిస్తున్నారు? మహారాజ్ గారు మొదటిసారి బ్రిస్బేన్ వచ్చినప్పుడు ఆయనకు అధికారిక ఆహ్వానం లేకపోవడంతో ఒక భక్తుని ఇంట్లో ఉంటూ ఆలయానికి వచ్చేవారు. జగతాత్మదాస్ చెబుతారు, గౌర్ గోవింద స్వామి గారు ఆలయంలోకి అడుగు పెట్టగానే చాలా గట్టిగా ఇలా అన్నారు, మిస్టర్ టెంపుల్ ప్రెసిడెంట్, మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? ఈ భక్తులకు సరైన శిక్షణ ఎందుకు ఇవ్వడం లేదు? వెంటనే ఆయన అక్కడ జరుగుతున్న దాన్ని గుర్తించారు. బ్రిస్బేన్ నుంచి గౌర్ గోవింద స్వామి గారు కారులో ముర్విలంబా దగ్గర ఉన్న ఇస్కాన్ న్యూ గోవర్ధన్ ఫార్ముకు వెళ్ళారు. అక్కడ కొంతమంది భక్తులు గౌర్ గోవింద స్వామి గారితో వ్యక్తిగత దర్శనం పొందేందుకు ఎదురు చూస్తున్నారు. వారు ఇంతకుముందు ఇస్కాన్ సభ్యులే, కానీ తర్వాత శ్రీల ప్రభుపాదుల గాడ్ బ్రదర్ అయిన శ్రీల బిఆర్ శ్రీధర మహారాజ్ గారి ఆశ్రయం తీసుకున్నారు. ఆ సమావేశం చాలా గంటలు సాగింది. తర్వాత అందరూ ప్రధాన ఆలయ మందిరానికి వెళ్ళి ఆరతి చేసి మహారాజ్ గారి సాయంత్రపు ఉపన్యాసం విన్నారు. నిమాయ్ పండిత్ దాస్ చెప్తారు, మొదట రాత్రి ఉపన్యాసం అసాధారణంగా ఉంది. అది నమ్మలేనంత గొప్పగా ఉంది. ఉపన్యాసం పూర్తయ్యాక అందరూ గురు మహారాజ్ గారిని కారు వరకు అనుసరించారు. లగుడి ప్రభు అంత ఎత్తుకు ఎగురుతూ దూకుతున్నాడు. అతను మహారాజ్ గారు కారు మీదే దూకేస్తాడేమో అని అందరూ అనుకున్నారు. అదే సమయంలో అతను గట్టిగా అరుస్తూ ఇలా చెప్పాడు, ఇలాంటి విషయం ఇంతకు ముందెప్పుడూ వినిపించలేదు. గురు మహారాజ్ గారు కారు వైపు నడుస్తుండగా ఆయన అడుగుపెట్టిన నేలపై భక్తులు పడి ఆ ధూళిని తలపై రాసుకుంటూ ఉన్నారు. ఆ ప్రదేశం మొత్తం, అక్కడ పరిస్థితి పూర్తిగా భక్తి ఉన్మాదంలా మారిపోయింది. మురువిల్లుంబా ఫామ్ నుంచి గౌర్ గోవింద స్వామి గారు తన సేవకుడు చైతన్య చంద్రదాస్ మరియు నిమాయ్ పండిత్ దాస్తో కలిసి విమానంలో సిడ్నీకి వచ్చారు. అక్కడ స్వాగతం మాత్రం బ్రిస్బేన్లా కాకుండా చాలా చల్లగా పరిమితంగా జరిగింది. ఆయనను స్వాగతించడానికి ఒకే ఒక్క భక్తుడు, ఒకే ఒక కారు మాత్రమే వచ్చాయి. అయితే బ్రిస్బేన్ మరియు ముర్విలింబాలో మహారాజ్ గారి ఉపన్యాసాలు విన్న 30 నుంచి 40 మంది భక్తులు వివిధ బస్సులు, కార్లలో ఆయనను అనుసరిస్తూ సిడ్నీకి వచ్చారు. నిమాయ్ పండిత్ దాస్ చెబుతారు, ఆ రాత్రి ఆలయ మందిరంలో ఒక ప్రచార కార్యక్రమం జరుగుతున్నందున గురు మహారాజ్ గారు ఒక బ్రహ్మచారి అపార్ట్మెంట్లో దర్శనమిచ్చారు. అపార్ట్మెంట్ ప్రధాన గదిలో శ్రీల గురుదేవులకు ఒక అందమైన ఆసనం ఏర్పాటు చేశారు. ఆ దర్శనంలో అంధుడిని నడిపించడం అనే సూత్రాన్ని వివరించడానికి చాకలి మరియు గాడిద కథను చెప్పారు. అందరూ పూర్తిగా ఆశ్చర్యపోయారు. అంతా మౌనంగా విస్మయంతో విన్నారు. ఇలాంటి విషయాలు వారు ఎప్పుడూ వినలేదు. అపార్ట్మెంట్ జనంతో నిండిపోయింది. ఎంతమంది భక్తులు వినడానికి వచ్చారంటే వారు అపార్ట్మెంట్ బయటకు మెట్ల మీద కూడా పొంగిపోయారు. జగతాత్మదాస్ ఇలా చెబుతారు, గౌర గోవింద మహారాజ్ వచ్చి పూర్తిగా కృష్ణ చైతన్యంగా ఉండడం ఎంత ముఖ్యమో, కృష్ణునికి శరణాగతి పొందడం, కృష్ణునిపై ప్రేమ పెంపొందించుకోవడం ఎంత అవసరమో బలంగా చెప్పడం ప్రారంభించారు.
ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన చెప్పింది ఇదే. మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారనేది కృష్ణ చైతన్యం కాదు. ఆయన ఇలా అంటుండేవారు, మీరు గాడిదలా కష్టపడుతున్నారు, కానీ కృష్ణ చైతన్యంగా మారడం లేదు. కృష్ణ చైతన్యం అంటే వినడంలో రుచి, శ్రవణ రుచి రావడమే అని ఆయన బలంగా చెప్పేవారు. ఇది కొంతమంది మేనేజ్మెంట్ సభ్యులను కలవరపెట్టింది. వారు ఇలా అనుకునేవారు, ఇలా మాట్లాడితే భక్తులు తిరుగుబాటు చేస్తారు, డబ్బు సేకరణకు వెళ్ళకపోవచ్చు. వారికి అనిపించింది, మాకు ప్రచారం కోసం డబ్బు అవసరం. కానీ గౌరగోవింద స్వామి గారు మాత్రం ఇలా ప్రశ్నించేవారు, మీరు ఏం ప్రచారం చేస్తున్నారు? డబ్బు తీసుకోవడానికి ప్రజలను పొగడటమేనా? ఆయన మేనేజ్మెంట్ లోపాలను చూపించారు. కానీ సరదాగా హాస్యంగా మన స్థితి ఎంత దిగజారిందో, మనం ఎంత గంభీరంగా కృష్ణ చైతన్యాన్ని తీసుకోవాలో అర్థమయ్యేలా చేశారు. ఆయన పదే పదే చెప్పిన విషయం ఇదే. మీరు నిజంగా కృష్ణ చైతన్యంగా ఉంటేనే సరైన రీతిలో ప్రచారం చేయగలరు. ఈ అన్నింటినీ ఆయన బహిర్గతం చేయడంతో మేనేజర్లు చాలా అసంతృప్తిగా మారారు. కానీ కొంతమంది భక్తులు మాత్రం ఇలా అనుకున్నారు, ఇది నిజం, ఇది నిజమే, చివరికి ఎవరో సత్యం మాట్లాడుతున్నారు, ఈ వ్యక్తి మాకు సహాయం చేస్తాడు. అందుకే వారు ఆయనను అనుసరించడం ప్రారంభించారు. ఆ రోజుల్లో వచ్చే ఇతర అతిథులు ఆలయ అధ్యక్షులను పొగుడుతూ కీర్తన చేయడానికి, సాధారణమైన మృతతత్వం చెప్పడానికి మాత్రమే అనుమతి పొందేవారు. గౌరగోవింద స్వామి గారు దానికి పూర్తిగా భిన్నంగా ఉండేవారు. అందుకే కొంతమంది వెంటనే ఆయనను అనుసరించాలనుకున్నారు. మరికొంతమందికి మాత్రం ఆయనతో సమస్య ఏర్పడింది. చాలామంది భక్తులు కలవరపడ్డారు. ఇది గురుదేవుల వల్ల కాదు, కానీ ఆయనను అనుసరించిన కొంతమంది భక్తుల ప్రవర్తన వల్ల వారిలో కొందరు వెంటనే గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టారు. మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వారు గౌరగోవింద స్వామి గారి మాటలను తమదైన రీతిలో పునరావృతం చేశారు. గురుదేవులు చెప్పింది ఇది, మీరు కృష్ణ చైతన్యాన్ని చాలా గంభీరంగా తీసుకోకపోతే నిజమైన కృష్ణ చైతన్యం మరియు కృష్ణ ప్రేమను కోల్పోతారు, మోసపోతారు. ఇది విన్న వెంటనే కొంతమంది అతివాద అనుచరులు జెండాలు ఊపుతూ, అరుస్తూ అతిగా ప్రవర్తించడం ప్రారంభించారు. కొంతమంది అయితే ఇతర గురువుల శిష్యుల వద్దకు వెళ్ళి ఇలా చెప్పారు, మీరు మోసపోయారు, మీరు స్వీకరించిన గురువు నిజమైన గురువు కాదు, ఆయనను వదిలేయండి, గౌరగోవింద స్వామిని స్వీకరించండి, ఆయన నిజమైన వారు, ఆయన ఉపన్యాసాలు వినండి, నిజమైన లాభం పొందుతారు. గౌరగోవింద స్వామి గారి ధైర్యమైన ప్రచారం మరియు ఆయన యువ ఉత్సాహభరిత అనుచరుల ప్రవర్తన ఆస్ట్రేలియాలోని కొంతమంది నాయకుల మనస్సులను తీవ్రంగా కలవరపెట్టాయి. ఏం చేయాలో తెలియక చివరికి వారు మహారాజు గారిని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. చైతన్య చంద్రదాస్ చెప్తారు, 1990లో గురుదేవులు ఆస్ట్రేలియాకు ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు ఆయనను అనుసరించడం ప్రారంభించారు. దాంతో కొంతమంది మేనేజర్లు ఇలా ఫిర్యాదు చేశారు, గౌరగోవింద స్వామి మా ఆలయంలో సేవ చేస్తున్న భక్తులను తీసుకుని పోతున్నారు. ఈ ఫిర్యాదులు విన్న వెంటనే గురుదేవులు నన్ను పిలిచి ఇలా చెప్పారు, మనము వెంటనే భువనేశ్వర్కు తిరిగి వెళ్ళే ఏర్పాటు చేయండి, ఆస్ట్రేలియాలో ఇక కొనసాగవద్దు. మా గాడ్ బ్రదర్ దీనబంధు ప్రభు టికెట్లు మార్చి ప్లాన్ చేసిన తేదీ కన్నా ముందే ఆస్ట్రేలియా విడిచిపెట్టేలా ఏర్పాట్లు చేశారు. మేము వెళ్లే ముందు రోజుల్లో గురుదేవులు ఉపన్యాసాలు ఇవ్వడం పూర్తిగా ఆపేశారు. ఆయన దీనబంధు ప్రభు ఇంట్లోనే ఉన్నారు మరియు తనను కలవడానికి వచ్చిన
సందేహాలు ఉన్న భక్తులందరినీ కలుసుకుంటూ సమాధానాలు ఇచ్చారు. తర్వాత సంవత్సరం 1991లో ఆస్ట్రేలియాలోని కొంతమంది భక్తులు మళ్ళీ ఆయనను ఆహ్వానించారు. కానీ ఆసారి గురుదేవులు తిరస్కరించారు. ఆ తరువాత 1992లో ఆస్ట్రేలియా నాయకులతో మరియు జీబీసీతో కొంత చర్చ జరిగింది. దాని ఫలితంగా గురుదేవులు మళ్ళీ రావడానికి ఒక ఏర్పాటు జరిగింది. ఆ తరువాత ఎలాంటి సమస్యలు లేకుండా మహారాజు గారు 1993, 1994 మరియు 1995 సంవత్సరాల్లో ఆస్ట్రేలియాను సందర్శించారు. అనురాధాదేవి గారు చెబుతారు, ఈ వివాదాలన్నింటికీ కారణంగా ఆయనను 1 సంవత్సరం పాటు ఆస్ట్రేలియాకు తిరిగి రావడానికి నిషేధించారు. ఆయనతో కలిసి ప్రయాణించిన కొంతమంది అతిగా ఉత్సాహపడిన భక్తులు తమ అమాయకత్వం లేదా అవగాహన లేని ఉత్సాహంతో కొన్ని మాటలు చెప్పారు. అవి ఆయనకి చెడ్డ పేరు తెచ్చాయి. వారేమో గురుదేవుల మాటలను తప్పుగా అర్థం చేసుకొని తమ అంతర్గత అసంతృప్తిని బయటపెట్టడానికి ఆయన మాటలను వాడి ఉండవచ్చు. ఏదైనా కావచ్చు. గురుదేవులు చాలా సున్నితమైన సమయంలో వచ్చారు. ఈ వివాదాల కారణంగా నేను 12 సంవత్సరాలు భక్తునిగా ఉన్నప్పటికీ దీక్ష పొందడానికి అవసరమైన సిఫారసు లేఖలను నాకు ఇవ్వలేదు. నేను పూర్తిగా కూలిపోయాను. ఆలయ ప్రారంభోత్సవం 1991 జనవరి 28న శ్రీ నిత్యానంద ప్రభు అవతార దినమైన నిత్యానంద త్రయోదశి అనే శుభదినాన భువనేశ్వర్లోని కృష్ణ బలరాం మందిరం అత్యంత వైభవంగా ప్రారంభించబడింది. ఆ కార్యక్రమానికి గౌర్ గోవింద స్వామి గారు ఇస్కాన్కు చెందిన అనేక మంది సీనియర్ భక్తులను మరియు ప్రతిష్టాత్మక వ్యక్తులను ఆహ్వానించారు. వారిలో పురిరాజు మహారాజ్, దివ్య సింగ్ దేవ్, శ్రీల ప్రభుపాదులకు ఆ స్థలాన్ని దానం చేసిన చాబీ కొనుంగో వంటి వారు ఉన్నారు. మాయాపూర్ నుంచి వచ్చిన భక్తి విద్యాపూర్ణ స్వామి గారు తన విద్యార్థులతో కలిసి ప్రధాన కర్మకాండలను నిర్వహించారు. జయపతాక స్వామి మరియు ఇతర సన్యాసులు దేవతల అభిషేకం చేశారు. శ్రీల ప్రభుపాదుల ఆదేశాల ప్రకారం శ్రీ శ్రీ గౌర నిత్యానంద మరియు శ్రీ శ్రీ కృష్ణ బలరాం దేవతలను ప్రతిష్ఠించారు. ప్రభుపాదులు ఆదేశించినట్లుగా ఈ దేవతలను స్థానిక ఒడిశా శిల్పుల చేత పిత్తలతో తయారు చేయించారు. ఈ ఘట్టం 1977లో శ్రీల ప్రభుపాదులు అదే రోజున శంకుస్థాపన చేసినప్పటి నుంచి గౌర్ గోవింద స్వామి గారు చెప్పిన 14 సంవత్సరాల నిరంతర కృషికి ఒక మైలురాయిగా నిలిచింది. గోవింద భక్తదాస్ మొదటిసారిగా 1990లో ఇంగ్లాండ్లోని భక్తి వేదాంత మేనర్లో గౌర్ గోవింద స్వామి గారిని చూశారు. తర్వాత 1991లో 4 వారాల అధ్యయన కోర్సు కోసం మాయాపూర్కి వచ్చారు. మాయాపూర్ నుంచి భువనేశ్వర్ ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్ళే భక్తుల బృందంతో గోవింద భక్త కూడా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. భక్తి వేదాంత ఆశ్రమ స్వామి అంటే గోవింద భక్తదాస్ ఇలా అన్నారు, ప్రతిష్టా కార్యక్రమం పూర్తయ్యాక నేను గౌర్ గోవింద మహారాజ్ గారి కుటీరాన్ని దాటి వెళ్తున్నాను. ఆయన అక్కడ కూర్చొని చుట్టూ కొంతమంది భక్తులతో చర్చ చేస్తున్నారు. నేను కూడా కూర్చొని కొంతసేపు విన్నాను. ఆయన గురుతత్వం గురించి మాట్లాడుతున్నారు. నేను అడిగాను, ఒకరు ఇప్పటికే 2 సార్లు దీక్ష పొందినట్లయితే 3వసారి కూడా దీక్ష అవసరమా? ఆయన సమాధానం, ఖచ్చితంగా. నిజమైన ఆధ్యాత్మిక గురువు చేత దీక్ష పొందాలి. బోనఫైడ్ ఆధ్యాత్మిక గురువు చేత దీక్ష పొందాలి. నేను వెంటనే ఇలా అన్నాను, శ్రీల ప్రభుపాదులు అంత శక్తివంతమైన ఆచార్యులు, ఉన్న లోటుని ఆయనే పూరించగలరు. అది విన్న వెంటనే మహారాజు గారు నన్ను తీవ్రంగా గద్దించారు. ఆయన ఇలా అన్నారు,
నువ్వు కలల లోకంలో జీవిస్తున్నావు. ఆకాశంలో ఉన్న పూలను పట్టుకోవాలని ప్రయత్నించడం ఆపు. తర్వాత ఇలా కొనసాగించారు. జీవగోస్వామి శక్తివంతమైన ఆచార్యుడు కాదా? అయితే జీవగోస్వామి వద్ద దీక్ష ఎందుకు తీసుకోలేదో? నా అబద్ధ అహంకారం పూర్తిగా చూర్ణమైంది. నేను ఆ ప్రాంగణం నుంచి దొర్లుకుంటూ బయటికి వచ్చాను. ఆ సంఘటన నుంచి కోలుకోవడానికి నాకు సంవత్సరాలు పట్టింది. 2 ఆధ్యాత్మిక గురువులు పడిపోయిన తర్వాత గురుతత్వం గురించి లోతుగా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అని నిర్ణయించుకున్నాను. శ్రీల ప్రభుపాదుల పుస్తకాలను ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను మరియు సీనియర్ భక్తులను విస్తృతంగా ప్రశ్నించాను. చివరికి నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఆధ్యాత్మిక జగత్తుకు భగవంతుని చేరాలంటే తప్పనిసరిగా నిజమైన ఆధ్యాత్మిక గురువు అవసరం. అయితే మరో నిర్ణయం కూడా తీసుకున్నాను. నా హృదయంలో సంపూర్ణ నమ్మకం కలగకపోతే, ఆ గురువు మహాభాగవతుడని నిశ్చయించుకోకపోతే, ఈ జీవితంలో ఆధ్యాత్మిక జగత్తుకు తిరిగి పోకపోయినా సరే నేను దీక్షను తీసుకోను. నేను దీక్ష తీసుకున్న చాలామంది సహచరులలో తమ గురువుల స్థితిపై తీవ్రమైన సందేహాలు ఉన్నాయని చూశాను. ఆ సమయంలో నేను కలిసిన శ్రీల ప్రభుపాదుల శిష్యుల్లో ఎవరూ కూడా పూర్తిగా ఆశ్రయం తీసుకునేలా నన్ను ప్రేరేపించలేకపోయారు. నేను ఇస్కాన్ బయటకు వెళ్ళి గౌడీయ మఠ భక్తుల నుండి కూడా విన్నాను. వారి పుస్తకాలు చదివాను. కానీ మళ్ళీ సంతృప్తి కలగలేదు. వారు ఉన్నత స్థాయి భక్తులని మరియు శ్రీల ప్రభుపాదుల పట్ల గౌరవం ఉందని నేను గుర్తించాను. కానీ వారు ప్రభుపాదుల శిష్యులు కాదనేది ఒక లోటుగా అనిపించింది. ప్రభుపాదుల ప్రచార పద్ధతుల పట్ల వారిలో సంపూర్ణ అవగాహన లేదనిపించింది. దీంతో నాకు కొంత అసౌకర్యంగా అనిపించేది. ఎందుకంటే నా భక్తి జీవితం అంతా ప్రభుపాదులు చెప్పిన ప్రతి దాన్ని పూర్తిగా అంగీకరిస్తూ పెరిగాను. శ్రీల ప్రభుపాదులు చెప్పినది కానీ చేసినది కానీ అన్నిటినీ నేను సంపూర్ణంగా అంగీకరిస్తూ వచ్చాను. అందుకే నేను వృందావనంలోని కల్పవృక్షాలకు మరియు శ్రీల ప్రభుపాదులకు ఇలా ప్రార్థించడం ప్రారంభించాను. శ్రీల ప్రభుపాద, మీ శిష్యుడైన ఒక మహాభాగవత గురువును నాకు దయచేసి పంపండి. నా హృదయంలో ఈ కోరిక భువనేశ్వర్లోనే నెరవేరుతుందనే విషయం నాకు ముందే తెలుసు. అందుకే నేను వృందావనాన్ని విడిచిపెట్టి గౌర పూర్ణిమ ఉత్సవానికి మాయాపూర్ వెళ్ళాను. ఆ ఉత్సవంలో ఒక సన్యాసి నాతో ఇలా అన్నాడు, గోవిందా, నిన్ను ఇష్టపడుతున్నాను కాబట్టి స్నేహితుడిగా చెబుతున్నాను, భువనేశ్వర్కి వెళ్ళవద్దు. నేను చెప్పానని ఎవరికీ చెప్పకు. తర్వాత ఆయన ఇలా అన్నారు, గౌరగోవింద స్వామి ఇస్కాన్లోని ఇన్నర్ సర్కిల్లో నిజంగా భాగం కారు. ఆయన సలహాకు నేను కృతజ్ఞతలు చెప్పాను. కానీ ఇస్కాన్లోని ఆ ఇన్నర్ సర్కిల్ ఇన్ కోట్స్ నన్ను ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో నేను ఎంత త్వరగా అయినా భువనేశ్వర్ వెళ్ళాలని మరింత దృఢంగా నిర్ణయించుకున్నాను. భువనేశ్వర్కు చేరిన వెంటనే, మహారాజు గారి ఉపన్యాసం విన్న వెంటనే నా ప్రార్థనలకు సమాధానం లభించిందని, ఆయనే నా గురువని నాకు స్పష్టమైంది. అయితే ఇంకా కొన్ని చిన్న సందేహాలు ఉన్నాయి. అద్భుతంగా అదే మరుసటి రోజు ఉదయం మహారాజు గారు శిష్యుడి భావం గురించి ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసంలో అంశం తర్వాత అంశంగా నా అన్ని సందేహాలను పూర్తిగా తొలగించారు. నేను షాక్ అయ్యాను, అవాక్కయ్యాను. ఆయన మాటల్లో పూర్తిగా మునిగిపోయాను. నాకు ఇక వేరే మార్గం లేదనిపించింది, శరణాగతి పొందడం తప్ప. నేను ఇలా నిర్ణయించుకున్నాను, 2 సంవత్సరాలు ఆయన క్యాసెట్లు వింటూ, ఆయన సన్నిధిలోనే ఉంటూ తర్వాత దీక్ష తీసుకుంటాను. కానీ అకించన ప్రభు నన్ను ఒప్పించి తదుపరి సంవత్సరంలోనే శ్రీ నిత్యానంద ప్రభు అవతార దినాన దీక్ష తీసుకునేలా చేశారు. అది స్వయంగా వెల్లడి అవుతుంది.
జగతాత్మదాస్ అన్నారు, 1991లో నేను భువనేశ్వర్కు వచ్చాను. గౌర్ గోవింద స్వామి గారు నా ప్రశ్నలను తరచూ వింటూ శిక్షణ పొందేందుకు భువనేశ్వర్కు రావాలని ఆహ్వానించారు. తరువాతి 5 సంవత్సరాలు నేను ఆయనతోనే ఉన్నాను. చాలాసార్లు ఈ ప్రాజెక్టు ఎలా ప్రారంభమైందో ఆయన నాకు వివరించేవారు. 1977లో శ్రీల ప్రభుపాదులు భువనేశ్వర్ వచ్చినప్పుడు రాష్ట్ర అతిథి గృహంలో కాకుండా ఆయన నిర్మించిన ఒక చిన్న కుటీరంలోనే ఉండాలని ప్రభుపాదులు పట్టుబట్టారని ఆయన ఎంతో ఆసక్తిగా చెబుతుండేవారు. ఆ కుటీరంలో శ్రీల ప్రభుపాదులు 17 రోజులు ఉన్నారు మరియు ప్రతిరోజు గంటల తరబడి మహారాజు గారితో అత్యంత గోప్యమైన సంభాషణలు జరిపారు. ఆ సమయంలో ఆ గదిలో వారిద్దరూ తప్ప వేరే ఎవ్వరూ ఉండేవారు కాదని ఆయన ఎప్పుడూ ప్రత్యేకంగా చెబుతుండేవారు. ఆ సంభాషణలలో ఏది ఉద్దేశపూర్వకంగా రికార్డు చేయలేదని, ఆ విషయాలన్నింటినీ తన హృదయ గర్భంలోనే దాచుకున్నానని గౌర్ గోవింద మహారాజు గారు చెప్పారు. ఒకరోజు ఆయన ప్రభుపాదులతో చాలా గోప్యమైన విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రీల ప్రభుపాదులు అసలు ఎవరు అని తెలుసుకోవాలనే కోరిక ఆయనకు కలిగిందట. అదే క్షణంలో శ్రీల ప్రభుపాదుల స్వరూప దర్శనం తన కళ్ళ ముందే అకస్మాత్తుగా వ్యక్తమైందని చెప్పారు. ఆ విషయాన్ని ఆయన నాకు వ్యక్తిగతంగా మాత్రమే చెప్పారు. బహిరంగంగా మాట్లాడినట్టు నేను ఎప్పుడూ వినలేదు. ఒకసారి ఆయన గట్టిగా ఇలా అన్నారు, ఇతరులు ప్రభుపాదులు ఎవరో ఊహాగానాలు చేస్తారు, కానీ నేను చూశాను బాబా. మేము అడిగితే, అయితే ప్రభుపాదులు ఎవరో చెప్పండి. ఆయన ఇలా సమాధానం ఇచ్చేవారు, ఇది నా రహస్యం, మీరు అర్హత పొందే వరకు అది మీకు తెలియదు. ఒకసారి ఆయన నన్ను అడిగారు, వాళ్ళు ప్రభుపాదులు ఒక గోపబాలుడని అంటున్నారు, నువ్వేమంటావు? నేను ఇలా సమాధానం ఇచ్చాను, ప్రభుపాదులు ఒక గోపీ మంజరి అని నా అవగాహన. ఆయన అడిగారు, అలా ఎందుకు అంటున్నావు, నీకు ఎలా తెలుసు? నేను ఇలా చెప్పాను, ప్రభుపాదులు కృష్ణుడితో మైదానాల్లో ఉండాలని కోరుకున్నట్టు ఒక ప్రార్థనల్లో చెప్పారు. అందుకే కొంతమంది గాడ్ బ్రదర్స్ ఆయన గోపాల బాలుడని అంటారు. కానీ గోపికలు కూడా ఆ మైదానాలకు వెళ్తారు. కాబట్టి అది గోపబాలుడని నిరూపించదు. ఇంకా జీవితాంతంలో ఆయన మంచంపై పడుకొని ఉండగా నాట్య భంగిమలో ఉన్నారు. ఆయన ఇలా అన్నారు, అది కూడా ఆయన గోపి అని నిరూపించదు. గోపాల బాలులు కూడా కృష్ణుడితో కలిసి నాట్యం చేస్తారు. మరి ప్రభుపాదులు గోపి అని నువ్వెలా నిరూపిస్తావు? అప్పుడు నేను నిజంగా ఆలోచించాల్సి వచ్చింది. మీరు అలా చెప్పారు అని మాత్రమే చెప్పలేను. ఆ సమాధానం ఆయనకు కావాలని నాకు తెలుసు. ఆయన ఎప్పుడూ ఇదే చెప్పేవారు, శాస్త్ర ఆధారం చూపాలి. అందుకే నేను ఇలా అన్నాను, శ్రీల ప్రభుపాదులు తమ పుస్తకాల్లో ఎలా రాశారో చూడండి, ఆయన మనకు పాడమనిచ్చిన పాటలు చూడండి. గురువాష్టకం మొత్తం మాధుర్య రసంతోనే నిండిపోయి ఉంది. అలాగే తులసి ఆరతి పాటల్లో కరో నిజదాసి అని వస్తుంది. అప్పుడు ఆయన ఇలా అన్నారు, అవును, ఇది మంచి సమాధానం, ఇదే వాళ్ళకి చెప్పు. మరియు మనమంతా రూపగోస్వాముల మంజరీ పరంపరలోనే వస్తున్నాము. అవును, ఇది కూడా సరిగ్గా చెప్పావు. గౌర్ గోవింద స్వామి గారు ప్రతిరోజు మధ్యాహ్నం ఆలయ పరిసర ప్రాంతాల్లో నడకకు వెళ్ళేవారు. భక్తులు ఆయనని అనుసరించి ప్రశ్నలు అడుగుతుండేవారు. ఒకరోజు నడకలో జయంత కృత్దాస్ మహారాజు గారిని ఇలా అడిగారు, శ్రీల ప్రభుపాద స్వరూపం ఏమిటో దయచేసి మాకు చెప్పండి. గౌర్ గోవింద స్వామి గారు చెప్పడానికి నిరాకరించారు. అయినా జయంత్ కృపదాస్ ప్రేమతో వినయంతో మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. చివరికి ఆయన ఇలా అన్నారు, మాకు ప్రభుపాదులు ఎవరో తెలియకపోతే అనేక ఊహాగానాలు జరుగుతాయి మరియు ఎన్నో అపరాధాలు జరుగుతాయి.
మీరు చెప్పకపోతే ఈ భక్తులందరికీ ఇది హానికరంగా మారుతుంది. వారు తప్పుదారి పడతారు. జగదాత్మదాస్ ఇలా చెప్తారు. గౌర్ గోవింద మహారాజ్ గారు ఇది విన్న వెంటనే ఇలా అన్నారు, కాదు, మీరు అర్హులు కావాలి, మీరు స్వయంగా అనుభవించి తెలుసుకోవాలి. నేను ప్రభుపాదులు ఎవరో చెబితే మీరు స్వయంగా తెలుసుకోవడానికి ప్రయత్నించరు. మీరు కృష్ణుడిపై నిజమైన ప్రేమను సాధించాలి. ఆ స్థాయికి చేరుకున్నప్పుడు ఆయన ఎవరో మీకు స్వయంగా వెల్లడవుతుంది. నేను చెప్పను. నేను చెబితే మీరు అలసత్వంగా మారిపోతారు. లక్ష్యాన్ని సాధించడానికి అంటే కృష్ణ ప్రేమను సాధించడానికి మీరు కష్టపడరు. ఊహాగానాలకు ఎలాంటి అర్థం లేదు. మీరు అర్హులు కావాలి. అది మీకు స్వయంగా వెల్లడి కావాలి. దానికి మీరు మీ హృదయంలో నుంచి రోదించాలి. స్నానాల గదులు మరియు భజన కుటీరాలు. 1992 ఆగస్టులో గౌర్ గోవింద స్వామి గారు ఇటలీలోని విల్లా బృందావనంకు వచ్చారు. అక్కడ మునుపు జోనల్ ఆచార్యుడిగా ఉన్న భగవాన్ దాస్ వాడిన గదినే మహారాజ్ గారికి ఇచ్చారు. ఆ గది భగవాన్ దాస్ కోసం అత్యంత వైభవంగా నిర్మించబడింది. మొత్తం గది పైకప్పు నుంచి నేల వరకు ఉత్తమ నాణ్యత గల ఇటాలియన్ మార్బుల్తో కప్పబడి ఉంది. అందులో వివిధ కోణాల్లో తనను తాను చూడగలిగేలా అనేక అద్దాలు ఉన్నాయి. అన్ని టాపులు, ఫిట్టింగులు బంగారు పూతతో ఉన్నాయి. షవర్ వద్ద 3 మార్బుల్ మెట్లు ఉన్నాయి. తెర తెరిస్తే అందమైన క్రిస్టల్ షాండలియర్ కనిపిస్తుంది. ఒకేసారి 12 మంది స్నానం చేయగలిగేంత స్థలం ఉంది. కొద్దిసేపు ఆ గదిని చూశాక ఏమీ మాట్లాడకుండా గౌర్ గోవింద స్వామి గారు ఒక బకెట్ నీరు నింపుకొని బయట ఉన్న ప్రైవేట్ బాల్కనీలోకి వెళ్ళి అక్కడే స్నానం చేశారు. తర్వాత స్నానాల గదిని చూపిస్తూ ఒక భక్తుడితో ఇలా అన్నారు, ఇది ఒక సన్యాసికి కాదు. 1992 మే, జూన్ నెలల్లో గౌర్ గోవింద స్వామి గారు అమెరికా మరియు కెనడాలో ప్రచారం చేస్తూ ఉపన్యాసాలు ఇచ్చారు. భువనేశ్వర్కు తిరిగి వచ్చిన తరువాత భక్తులు శ్రీల ప్రభుపాదుల భజన కుటీరం మరియు తన భజన కుటీరంలో కాంక్రీట్ ఫ్లోరింగ్ వేసినట్టు చూశారు. తలుపు దగ్గరే ఆగి మహారాజ్ గారు తీవ్రంగా అడిగారు, ఇది ఎవరు చేశారు? నా గురు మహారాజుల భజన కుటీరానికి మీరు ఏమి చేశారు? నేను ఈ కుటీరంలోకి అడుగు పెట్టను. ఇది నా కుటీరం కాదు. ఇలా చేయమని మీకు ఎవరు చెప్పారు? భక్తులు క్షమాపణలు కోరారు. పురుగులు గదులన్నిటినీ తింటున్నాయని, అందుకే శాశ్వత ఫ్లోర్ వేయాల్సి వచ్చిందని చెప్పారు. మహారాజ్ గారు ఇంకా ఏమీ మాట్లాడలేదు. అత్యంత గంభీరంగా మారి కుటీరంలోకి ప్రవేశించారు. యజ్ఞ పురుషుని ప్రసన్నం చేయడం. అదే సంవత్సరంలో జూలై, ఆగస్టు నెలల్లో ఆయన మళ్ళీ యూరప్కు వెళ్ళారు. ఆ ప్రయాణంలో స్పెయిన్లోని మాడ్రిడ్ బయట ఉన్న ఇస్కాన్ న్యూ వ్రజమండల ఫామ్ను సందర్శించారు. భక్తులు విద్యుత్ లైట్లు కాకుండా నూనె దీపాలు ఉపయోగిస్తున్నారని చూసి మహారాజ్ గారు ఇలా అన్నారు, నా బాల్యంలో కూడా మా గ్రామంలో విద్యుత్తు లేకపోవడంతో మేము నూనె దీపాలే వాడేవాళ్ళం. భక్తులు ఇలా వివరించారు, మాకు విద్యుత్ లేదు, ఎందుకంటే మా విద్యుత్తు జల విద్యుత్ మీద ఆధారపడింది. నీరు లేకపోవడంతో అది నిలిచిపోయింది. ఇక్కడ తీవ్రమైన కరువు ఉంది. 1.5 సంవత్సరం నుంచి వర్షం పడలేదు. ఇది విన్న గౌర్ గోవింద స్వామి వారు ఇలా అన్నారు, మనం కీర్తన చేస్తే, యజ్ఞ పురుషుణ్ణి ప్రసన్నం చేస్తే వర్షం కురుస్తుంది. ఆ రాత్రి ఆయన ఉపన్యాసం ఇచ్చి దీర్ఘమైన పరవశభరితమైన కీర్తన నడిపారు. కొంతసేపటికే ఆకాశంలో మెరుపులు, గర్జనలు మొదలయ్యాయి. ఒక స్పానిష్ భక్తుడు మహారాజ్ గారి సేవకుడితో ఇలా అన్నాడు, ఇలా మెరుపులు, గర్జనలు రావడం సాధారణమే, కానీ వర్షం మాత్రం పడదు. కానీ కీర్తన పూర్తయ్యాక అదే సమయంలో భారీ వర్షం కురవడం ప్రారంభమైంది.
ఆ ప్రాంతం మొత్తం నీటితో నిండిపోయింది. ఇది చూసి చాలామంది భక్తులు ఆశ్చర్యపోయి మహారాజు గారిని చూడటానికి పరిగెత్తారు. అప్పుడు మహారాజు గారు తన సేవకుడితో ఇలా అన్నారు, ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోదాం. ఈ గౌరవాన్ని స్వీకరించే అర్హత నాకు లేదు. నేను అతి తుచ్చమైన జీవిని. ఈ స్తుతి నా కోసం కాదు. ఇది నా శాశ్వత ఆధ్యాత్మిక గురువు శ్రీల ప్రభుపాదులకు అలాగే శ్రీకృష్ణునికి చెందింది. అప్పుడు సేవకుడు ప్రయాణ ప్రణాళికను మార్చి 1 గంటలోపే అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు. 8వ అధ్యాయం సమాప్తం.